నమస్కారం గురుగారు. గురువుగారు, బంగారం, వెండి ధరలు ప్రతి ఒక్కరి చూపు ఇప్పుడు ప్రెజెంట్ దాని మీదే ఉంది. అవి ఇలా ధరలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇంకా ఎంతవరకెళ్ళే అవకాశం ఉంది? ఎంత పెరగొచ్చు? అసలు మానవులకి అందే పరిస్థితే ఉంటదంటారా ఇక మీద? సో బంగారం ఇదే నరసింహాచార్య 3 మంత్స్ బ్యాక్ ఒక యూట్యూబ్ ఛానల్లో వెండి 2,00,000 మార్క్ చేరుతుంది, బంగారం ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరుగుతుంది, అది కేవలం పెరుగుట విరుగుట కొరకే అని చెప్పడం కూడా జరిగింది. విత్ లాంగ్ రన్ రాబోయేటువంటి 2034 ఏ మంత్స్లో బంగారం పెరుగుతుంది కూడా మనం త్వరలోనే మనం చెప్దాం, అడ్వాన్స్గా చెప్దాం, మీ ద్వారానే చెప్పిస్తాను. ఓకే, బంగారం గత 3 రోజులు చూసినట్లయితే కొద్దిగా దిగువకు వస్తుంది. నవంబర్ నెల చివరి నాటికి 90,000కు వస్తుంది. అందులోకి ఎలాంటి సందేహం లేదు, రాసి పెట్టుకోండి. నవంబర్ మంత్ ఎండింగ్కి ఇవాళ మేబీ 126,000-127,000కి వచ్చింది. ప్లానెట్స్ యొక్క మార్పులు, భారతదేశం యొక్క ఆర్థిక విధి విధానాలు, భారతదేశం యొక్క జన్మ చార్ట్ ప్రకారం బంగారం స్వర్ణమైనటువంటి గురుడు యొక్క ప్రభావం, అట్లాగే బుధుని యొక్క కదలికలు, వీటి మేళవింపుతో నవంబర్ నెలాఖరు నాటికి 90,000 మార్కు దాటదు. ఒక 4 సంవత్సరాలు మరలా 90,000 మీదే, అటు 90 లక్ష 90 లక్ష మధ్య ఊగుతుంది. అంతే, నవంబర్లో దిగినది కంటిన్యూ అవుతుంది. మీ మీద నమ్మకంతో నేను గోల్డ్ కొనట్లేదు గురువుగారు. నేను గోల్డ్ కొనమని ఎప్పుడు చెప్పనండి. అంటే కొనేది కూడా 90,000 అన్నారు కదా, కొంచెం ఎందుకంటే లాస్ట్ 3 మంత్స్ 3 డేస్ 4 డేస్ బ్యాక్ కొన్న వాళ్ళ పరిస్థితి ఈరోజు ఎంత లాస్ అయి ఉంటారు వాళ్ళు. అవును, ఖచ్చితంగా. అవునా? కానీ వెండి కొనుక్కోమంటా నేను. 2,50,000 మార్క్ వస్తుంది. వెండి భవిష్యత్తులో ఎవర్ గ్రీన్, ఎప్పటికీ గ్రీన్, అది అందులో ఎలాంటి సంబంధం లేదు. కానీ పుత్తడి కంటే ఇత్తడికి రేట్ ఎక్కువ పెరుగుతుంది. ఇత్తడి కంచు ఈ రోజున ఈ ప్లాస్టిక్ పూలు, బొకేలు, స్టీలు పాత్రలు ఇచ్చుకునే కంటే మీ ఇంటి ఆడపడుచులకి మినిమం 5 కేజీలు వెయిట్ ఉండేటువంటి ఇత్తడి బిందె కనుక ఇచ్చి పెట్టుకుంటే వాళ్ళకి భవిష్యత్తులో అది ఒక పెద్ద అసెప్ట్ అవుతుంది. ఇత్తడి కంచు కూడా ఇత్తడి కంటే ఎక్కువ రేటు. మనం తినేటువంటి ఒక ఇత్తడి కంచు ప్లేటు 7,000-8,000 తక్కువ ఉండదు. సో రాబోయే రోజుల్లో ఇత్తడి కంచుకు రేటు పెరుగుతుంది. నకిలీ బంగారం ఎక్కువగా మనకు మార్కెట్లో దొరికే అవకాశం ఉన్నది. ఒరిజినల్ అంటే 99.9% అన్నా కూడా అందులో 80 కంటే ఎక్కువ ఉండదు. సో కల్తీ బంగారపు వస్తువుల యొక్క ప్రభావం ఆడవారి మనసుల్ని కష్టపెడుతుంది. సో 90,000 మార్క్ దాటదు. సో నవంబర్ నెలాఖరికి దిగిపోతుంది. కాబట్టి అప్పుడు కొనుక్కోమని చెబుతాను. ఇప్పుడు 1,50,000 1,37,000 కొన్నవాళ్ళు ఈరోజు 1,20,000కి వస్తే మరి ఒక 10 గ్రామ్స్కి 30,000 రూపాయలు లాస్ అయినారు కదా వాళ్ళు. సో కాబట్టి ఎప్పుడైతే మార్కెట్లో పెరుగుతుంది అన్న వస్తువు కొనకుండా ఉండటం పద్ధతి. కానీ వెండి అనేటువంటిది ఎవర్ గ్రీన్, ఎప్పటికైనా అది ఎసెప్టే. అది కూడా ఆర్నమెంట్ రూపంలో కాకుండా ఒక బిస్కెట్ రూపంలో కొని కానీ లేదా బూందీ రూపంలో కొని పెట్టుకోవడం వల్ల ఎప్పటికైనా సరే స్థిర వృద్ధి అవుతుంది వెండి. బంగారం మాత్రం ఎదుగుదల క్రమేణా పడిపోతుంది. కారణం గురుడు సంవత్సరానికి ఒకసారి మారుతాడు, బుధుడు ఎవరి 2 మంత్స్కి చేంజ్ అవుతుంటారు. ఆ చేంజ్ అయిన ఆలోచన విధానంలో మార్పులు, అప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత ఒత్తిళ్లు గురుతుంది. కాబట్టి సో భారతదేశం యొక్క ఆర్థిక మాన్యం క్రమేణా వృద్ధయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ వృద్ధయ్యే సమయంలో ఇతర నేషనల్ మార్కెట్స్ ప్రభావం, కొంత గ్రహస్థితుల ప్రభావం కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి బంగారం నవంబర్ నెలాఖరికి 90,000 మార్కు దాటదు. వెండి 2.5 వరకు వెళుతుంది. కాబట్టి బంగారం మీద ఇన్వెస్ట్ చేయొద్దు, వెండి మీద ఇన్వెస్ట్ చేయండి. మంచి ఫలితాలు వస్తే మీ ఆడపడుచులకి మంచి కంచు బిందెలు కానీ ఇత్తడి బిందెలు కానీ ప్రజెంటేషన్ ఇవ్వండి.
సూపర్ ఇన్ఫర్మేషన్ గురుగారు. చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు దీనికోసమే. ఎందుకంటే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది. ఇంకా కొనలేమేమో అన్న భయంతో ఇప్పుడే కొనేస్తున్నారు. సో, మీరొక మంచి సజెషన్ అసలు జరగబోయేదేంటో చెప్పారు కాబట్టి మేబీ చాలామంది ఆలోచనలో పడొచ్చు ఈ వీడియో చూసిన తర్వాత. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే గనుక లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నమస్కారం గురుగారు.